ప్రస్తుతం ప్రభుత్వం పనితీరు మీద మీ అభిప్రాయం? అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం పనితీరు అంటే ఏం చెప్పాలో మనం అర్థం కావటం లేదు. పనితీరు అనే దాని మీద అసలు పని చేస్తే కదా తీరు చెప్పడానికి. పని లేదు, తీరు లేదు, రెండు మొత్తం మైనస్సే. ముందు అందరికీ గవర్నమెంటే అధికారంలో రాకముందు మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరికీ న్యాయం చేస్తాను, ప్రతిదీ ఇది చేస్తానని చెప్పి మీకు న్యాయం చేస్తాను, మైనార్టీలకు కానీ ఎవరికైనా కానీ బీసీలకు కానీ అందరికీ నేను న్యాయం చేస్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చారు. సరే, అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసినది ఏంటి? 3.5 సంవత్సరాలు అక్కడ ఎక్కడ కదలకుండా పరదాల చాటున, ఎక్కడ బయటికి వచ్చినా పరదాల చాటున, దీని చాటున వస్తూ ఉన్నారు. దానికి పరిస్థితి ఏంటంటే భయం. మనిషికి భయం పుట్టుకొచ్చింది. ఆయన ప్రతిదీ ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, గవర్నమెంటు ప్రతిదీ సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ సంక్షేమ పథకాలు చేస్తుంది. పోయిన గవర్నమెంట్ చేసింది, ఏ గవర్నమెంట్ అయినా సంక్షేమ పథకాలు అనేది వాళ్ళకి ఒక ఇదిగా వాళ్ళలో ఒక ఇదిగా చేసుకుంటూ వస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా చేసింది, వైసీపీ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు చేసింది. తీరా చూస్తే మన వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేవి ఏమీ లేకుండా చేసింది. ఒక మైనార్టీస్కి వచ్చేటప్పుడు మైనార్టీ సంక్షేమ పథకాలు, మైనార్టీ సంక్షేమ పథకాలు వచ్చేటప్పటికి ఎన్నో సంక్షేమ పథకాలు మన చంద్రబాబు గారి గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు ఎన్నో మైనార్టీలకు అందినాయి. ఇప్పుడు చూస్తే ఆ ఒక్క సంక్షేమ పథకాలు ఎవరికి అందలేదు. ఉదాహరణకు వస్తే దుల్హన్ స్కీమ్ కానివ్వండి, ఇప్పుడు విదేశీ విద్యని కానివ్వండి, మీరు పెన్షన్స్ కానివ్వండి, ఏదన్నా తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా సంక్షేమ పథకాలు ఏమీ వీళ్ళకి అందట్లేదు. టీడీపీ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు చాలా అందినాయి. ఇప్పుడు విద్యకు వచ్చేటప్పుడు ఆయన విద్య ప్రతి వాళ్ళకి విదేశీ విద్య అనేది దాదాపు 10 లక్షల రూపాయల వరకు అందాయి. అదేం లేదు. అది ఆ రకంగా పక్కన పెడితే రెండవది ఆధ్యాత్మికం సంబంధించి ఇప్పుడు మసీదులకు కానీ ఏం రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మసీదులకు కానీ, రిపేర్లకు కానీ, శ్మశానాలకు కానీ, ఈ దేనికి దర్గాలకు కానీ ఇంతకుముందు గవర్నమెంట్లో చాలా ఇచ్చారు. ఇప్పుడు శాలరీస్ ఇచ్చారు, మొత్తం ఇచ్చారు. ఆధ్యాత్మికంగా చూసినా ఏమీ లేదు, ఇటు సంక్షేమ పథకాలు ఏమీ లేదు, ఎటు చూసినా ముస్లింలకు ఏమీ లేకుండా పోయింది. పరిస్థితి ఏంటంటే తీరా చూస్తే మొత్తం మైనస్. అందువలన తీరా గవర్నమెంట్ ఈ 3.5 అధికారం వచ్చే నాటికి సంవత్సరం ఇప్పుడు వస్తుంది ఎలక్షన్ అనే నాటికి కళ్ళు తెరిచి నేను ఇస్తానని చెప్పి ₹1,00,000 మొన్న, అది కూడా ఇప్పుడు నుంచి పెట్టే వాళ్ళకి ఇస్తానని చెప్పి 10వ తరగతి అర్హత పెట్టి ఎన్నో, ఇప్పుడు మనకి ఇది ఉంది 1000 గజాలు చదరపు గజాల లోపు అని చెప్పి 10,000 రూపాయల లోపు, టౌన్స్లో అయితే 12,000 రూపాయల లోపు అని ఇన్కమ్స్ అనేది ఎన్నో పెట్టి ఈ రకంగా దానికి ముందు కాళ్ళకు బంధాలు అనేది చేశారు. అందువలన ఎక్కడ ఇది చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు రోడ్లు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ పనితీరు అనేది అడిగారు కాబట్టి చూస్తే ఎక్కడ రోడ్లు చూసినా ఏమీ లేదు. ఈ మొత్తం గుంటలే. డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. అది ఈ డెవలప్మెంట్లో మొత్తం డబ్బులు ఇస్తున్నారు. ఆ గుంటల్లో మనిషి ఒక 2 వీలర్ వేసుకొని ప్రయాణం చేస్తే ఎక్కడెక్కడ పడటం, దాదాపు అతనికి హాస్పిటల్ తీసుకెళ్తే ₹1,50,000 ₹2,00,000 కాలు ఎరగటం, చెయ్యో ఏదో ఒకటి. ఇప్పుడు ప్రతి కుటుంబంలో జరుగుతున్నదే. ఇప్పుడు కారులో అంటే ఏదో జరుగుతుంది, అది 2 వీలర్స్ తీసుకెళ్తే, సామాన్య మానవుడు 2 వీలర్స్ తీసుకెళ్తే ఎక్కడో ఒక చోట గుంతలో కానీ ఎక్కడో ఒక చోట స్కిడ్ అయ్యి పడిపోతున్నాడు. దానికి ₹2,00,000 ప్రైవేట్. వీళ్ళు గవర్నమెంట్ ఇక్కడ తీసుకెళ్తే వీళ్ళు ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు పని చేయట్లేదు. వీళ్ళు ₹2,00,000 ఏ స్కీమ్స్ ఇచ్చినా ఏం ఇచ్చినా వీళ్ళకి అందరికీ హాస్పిటల్స్ బాగు చేయటమే కానీ ఇక్కడ ఏం చేసే పరిస్థితి కనబడట్లేదు. నేను ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేశాము, 1% పూర్తి చేయాలని అంటున్నారు. నిజంగానే అందరికీ లబ్ధి పొందుతున్నారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు లబ్ధి అనేది ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు, ఆటో స్కీమ్ పెట్టారు. వాళ్ళ ఆటో వాళ్ళు వద్దంటున్నారు డబ్బులు. ₹10,000 ఇస్తున్నాను అంటున్నాడు. ఏ స్కీమ్కి 10,000 మాకు అవసరం లేదు, వెళ్తే ఎక్కడైనా ఆపితే వేలు వాళ్ళకి చలానా రాస్తున్నారు. ఒక చేత్తో ఇచ్చి కుడి చేత్తో ఇస్తున్నాడు, ఎడమ చేత్తో తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనకి మద్యపాన నిషేధం అన్నారు ఆడపడుచులకి. మద్యపాన నిషేధం అనేది నేను వచ్చిన తర్వాత దశలుగా నేను మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి మాట ఇచ్చారు. అధికారం దాదాపు 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి మద్యపాన నిషేధం కంప్లీట్ చేస్తాను దశల వారీగా అని చెప్పారు. అక్కడ కంప్లీట్ చేసింది లేకపోగా ఆయన ఆడవాళ్ళకి దాదాపు సంపాదన చేసుకొచ్చే వాళ్ళకి రేట్లు పెంచి వాళ్ళకి దాంట్లో అసలు ఇంట్లో తగాదాలు సృష్టించి మామూలు రేట్లు పెంచేసి ఇంటి సంపాదించిన మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పే పరిస్థితి ఉంది. 2, ఇప్పుడు పెన్షన్ స్కీమ్స్ ఉంది.
చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు 2,000 రూపాయలు 3,000 ఇస్తానన్నారు. ఒకేసారి అధికారం రాగానే 3,000 ఇస్తాను. అది కూడా దశలుగా 2,000, 2,250, 2,500, 2,750, 3,000. ఆ రకంగా 4 సంవత్సరాల తర్వాత 3,000 రూపాయలు వస్తుంది. ఈ రకంగా అందరికీ మోసం చేయటమే కానీ ఇప్పుడు ఏం చేశారని చెప్పి ఇప్పుడు దశ అందరికీ ఇప్పుడు వేరే స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ స్కీమ్స్ తీసుకున్నా ఈ రకంగా వాళ్ళు వద్దంటున్నారు. వాళ్ళు మాకు అవకాశం లేదు, మాకు వద్దు, ఈ పథకాలు వద్దు, ఏం లేదు. రేట్లు చూశారు. రేట్లు చూస్తే ఇప్పుడు ఎన్నో ఇప్పుడు ఆయిల్ రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ, మామూలుగా ఇప్పుడు కందిపప్పు కానీ ఏ రేటు చూసినా ప్రతిదీ ఆకాశాన్ని అంత వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు గారికి ఈయనకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. అసలు పోల్చుకోవటానికే లేదు. పోల్చుకోవాల్సిన వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా పోల్చుతాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మైనార్టీస్కి కానీ ఎవరికన్నా కానీ చేశారనే ఆయనకి నమ్మి ప్రజలు ఆయనకి దాదాపు ఆయనకి బాగా నమ్మారు. ఆ రకంగా చేస్తానంటే రాజశేఖర రెడ్డి గారు లాగా చేస్తాడు, ఇతను తపన పడుతున్నాడు, కుర్రోడు కదా, బ్రహ్మాండంగా చేస్తాడు అని చెప్పి ఒకసారి అవకాశం ఏమంటే ఇచ్చారు. నిజంగా అవకాశం ఇచ్చారు. కుర్రోడే. అతను కనుక నిజాయితీగా చేసి ఉంటే జనాలు గుర్తుపెట్టుకునేవాళ్ళు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన తర్వాత నాన్నగారి కన్నా నాకు ఎక్కువగా పేరు తెచ్చుకుంటానంటే అందరు నమ్మారు. నాన్నగారు పేరు కాదు కదా, వాళ్ళ నాన్నగారి పేరు చెడగొట్టే పరిస్థితి ఇతను తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు ఎంతో ప్రతి ఒక్కరికి నమ్మిన వాళ్ళకి ఇది చేసిందని చెప్పి చెప్పుకుంటారు. ఎంతోమందికి హెల్ప్ చేశారని చాలామంది చెప్పుకుంటారు. ఇతను హెల్ప్ చేయకపోగా ప్రతిదీ నిరంకుశత్వంగా ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఏందని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయటం, ప్రతిదీ క్వశ్చన్ చేస్తే మాత్రం అరెస్ట్ చేయటం. ఇదేంటంటే మన పాకిస్తాన్లో మిలిటరీ పాలన ఉంటుంది. ఆ రకంగా చేస్తున్నట్టు కనబడుతుంది ఈయన. ఇప్పుడు మొన్న ఇప్పుడు ఏ పని చేసినా మనం పోలీసు వాళ్ళు ఇప్పుడు ఈ రకంగా కూడా చేయొచ్చా గవర్నమెంట్లో, ఈ పనితీరు అనేది ఈ రకంగా కూడా గవర్నమెంట్లో పనిచేయొచ్చా? ఏ రకంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఎగ్జాంపుల్ చెబుతున్నాం, కార్యకర్తలకి తప్పితే ఇప్పుడు ఎవరికి ఉపయోగపడే పాపాన పోలేదు. ఆయన పేపర్లో పనిచేసే వాళ్ళకి, కార్యకర్తలకి పదవులు ఇచ్చి లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళకు బాగు చేస్తున్నారు. కానీ ఒక సంక్షేమ పథకాలు కానీ ఈ రకంగా ఇస్తున్నప్పుడు వీళ్ళకేం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇతను ఉన్నారనుకోండి, ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్కి నిధులు ఉండవు. దాంట్లో ఆ నిధులు ఉండవు. ఈయనకు మాత్రం శాలరీ ఉంటుంది, ఇది ఉంటుంది, మొత్తం ఉంటుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు, కారు అన్నీ ఉంటాయి. కానీ దాంట్లో నిధులు ఉండవు. మొన్ననే ఎన్నో వందల కార్పొరేషన్లు టైం కూడా అయిపోయింది, రూపాయి కూడా ఇది లేకుండా. కానీ ఆ కార్పొరేషన్లకు నిధులు లేకుండా ఆ జనానికి సంబంధించింది బీసీ కార్పొరేషన్ అయినా, మైనార్టీ కార్పొరేషన్ అయినా వాళ్ళకి వచ్చే ఈ జనాలకు ఉపయోగపడే పథకాలు కానీ, డబ్బులు కానీ ఏమీ లేవు. ఏమీ లేకుండా వాళ్ళ వరకు జీతాల వరకు ఇచ్చేసేసి కార్యకర్తలు కాపాడుకోవటం. ఈయన ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా అతను చెప్పిందే వేదం. పోలీసుల ద్వారా, అది కూడా ఎమ్మెల్యేస్ కూడా లేదు. ఎమ్మెల్యేస్ కూడా చెప్పడానికి కూడా ఇప్పుడు మేము ప్రతిదీ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతున్నామంటే ఎమ్మెల్యేస్కి లేదు, మంత్రులకు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారికే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మొత్తం ఆయన దగ్గరికి కీ పెట్టుకున్నాడు. ప్రతిదీ ఆయన ఏం చెప్తే అది, ఏం చెప్పినా పోలీసుల ద్వారా. మొన్న అన్యాయం జరిగిందని చెప్పి మొన్న నర్సాపురంలో బుర్ఖా తీశారని పేపర్స్లో వచ్చింది, మొత్తానికి వచ్చిన తర్వాత దాని మీద మనం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కలెక్టర్ గారికి నేనే, జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నేనే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కొంతమంది కలిసి అక్కడ నిలబడ్డ వాళ్ళని ఇంకా రిప్రజెంటేషన్ సంతకాలు పెడుతున్న వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా పోలీసులు తీసుకున్న పరిస్థితి మేము చూసాం. అదేమని అడిగితే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్, ప్రతిదీ భయపెట్టి వాళ్ళకి రూల్స్ మనకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా కూర్చున్న వాళ్ళకి ఎత్తుకెళ్ళటం, లేకపోతే ఎత్తేస్తామంటాం. మరీ ఘోరంగా పోలీసు వ్యవస్థ అనేది ఎలా ఉందంటే ఈ రకంగా కూడా చేయొచ్చా? ఈ రకంగా కూడా మనం పోలీసు వ్యవస్థని ఉపయోగపడవచ్చా? నేను కూడా అడుగుతుంది మీ ద్వారా, మీడియా ద్వారా ఒకటే, పోలీసు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రేపు అధికారం అనేది శాశ్వతం అని కాదు. రేపు అధికారం వీళ్ళకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే వాళ్ళు రేపటి రోజు భయపడవలసిన పని లేదు. నిజాయితీ పనికుండా వాళ్ళ అధికారాలకు మడుగులెత్తితే మాత్రం చాలా బాధపడవలసి వస్తుంది. అందువలన ఏదైనా పరిస్థితి అనేది గవర్నమెంట్కి అనుకూలం కాదు. కొన్ని ఉన్నాయి, చెప్పినా కూడా రూల్స్ వ్యతిరేకంగా చేయకూడదని నా మనవి. ఇప్పుడు చూస్తే ఇదేం కర్మ అని డిసెంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు. అసలు దాని కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఇప్పుడు మనం ఇదేం కర్మ అనే పదం అనేది ఇప్పుడు మనం అందరు జనాల్లో ఇప్పుడు ఇదేం కర్మ అని చెప్పి మనం చెప్పడం కాదు, ఆయనే చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో ఆయనే చెప్పుకుంటున్నారు ఇదేం కర్మ అని, మనం చెప్పడం కాదు.
ఇదేం కర్మ అని ప్రతిపక్షంగా ఉన్న మనం పోట్లాడుతుంటే ఆయన కూడా ఇదేం కర్మరా ఈ రకంగా పోట్లాడు చేస్తున్నారని చెప్పేది. ఇదేంటంటే మనము తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇదేం కర్మ అనే దానికి మనం తీసుకున్న స్లోగన్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా అన్యాయం జరిగితే మనం పోరాటానికి ముందు ఉంటున్నాం. కానీ ఆయన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది అని చెప్పి వాళ్ళు అతను నెగ్లెక్ట్ చేసి వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ ఇది తీసుకుంది సబ్జెక్ట్, నేను ఎందుకు వాళ్ళు హెల్ప్ చేయాలి అనుకుంటే అది కూడా అనుకుంటున్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కొద్ది 2 రోజులు ఆగి చూస్తున్నాం. ఏదైనా కానీ ఇప్పటివరకు ఇప్పుడు అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి ఎక్కడన్నా కానీ, మొన్న నంద్యాలలో కానీ ఇక్కడ కానీ మైనార్టీస్ మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఒక్కటన్నా ఆయన ఎంక్వైరీ అనేది వేసిన పాపాన పోలేదు. ఒక జరుగుతుంది, మీడియాలో వస్తుంది, మనం అడుగుతున్నాం. ఏది అడిగినా ఒక్కడైనా ఎంక్వైరీ వేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎంక్వైరీ అనేది ఏమీ వేయకుండా అలాంటప్పుడు ఇప్పుడు గవర్నమెంట్లో ప్రతి ఒక్కళ్ళు నెగిటివ్ అనేది ఉంది. కాబట్టి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని, ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఇదేం కర్మ ఈ రోడ్లకి అని చెప్పి మనమే చెప్పుకుంటాం. వెళ్ళేటప్పుడు రోడ్డు మీద పడితే నాకు వచ్చిన కర్మేంద్ర బాబు, ఇదేంటి కర్మ, గవర్నమెంట్కి వెళ్తే మా ట్యాక్స్ మొత్తం వేసి రోడ్లు ఈ రకంగా ఉంది పరిస్థితి, ఇదేం కర్మ. లాస్ట్కి వచ్చేటప్పుడు ఉద్యోగాలు లేవు. ఆయన ఇచ్చే ఉద్యోగాలు ఏమి ఇస్తున్నాడు, వాలంటీరు లేకపోతే 1000 ఉద్యోగాలు దీంట్లో సచివాలయంలో ఇచ్చాడు. 1000 ఉద్యోగాలు వాలంటీర్స్ ఇచ్చాడు. అది ఉద్యోగాల ఎవరైనా విదేశీ విద్యా పథకం ద్వారా దాంట్లో ఉద్యోగాలు వచ్చి ఒకరు విదేశాలకు వెళ్ళి చదువుకొని ఏదైనా బాగుపడ్డ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఒక డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ విదేశాసులు ఎవరైనా చదివితే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. అలా కాకుండా ఈ చేపల మార్కెట్టు ఇది మొత్తం ఈ రకంగా వేస్తున్నప్పుడు దాని ద్వారా అది గవర్నమెంట్ నుంచి సారా దీంట్లో అమ్మేది, బ్రాందీ షాప్లో కూర్చుంటే అది ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇదేం కర్మ అని చెప్పి మనం ఇది తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలు అనుకుంటారు ప్రతిదీ, వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు ఇదేం కర్మరా ఈ గవర్నమెంట్లో ఎప్పుడు పోతాడు ఇదని. ఉద్యోగస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా ఇదేం కర్మ మాకు జీతాలు సరిగ్గా రావట్లేదు. ఎప్పుడు 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఇది లేనప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి మారిన బస్సులో ఇది చేసేసి టయానికి 1వ తారీఖు ఇది ఇచ్చేవారు, మొత్తం పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ. ఇప్పుడు ఇదేం కర్మరా మాకు 15 రోజులు 2 నెలలు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రతి వ్యవస్థ ఇదేం కర్మ అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. దాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనం నడుము బిగించాం. ఇది పరిస్థితి.